మహానాడులో ఒక ఆయన కూర్చొని ఒక యువ నాయకుడు కూర్చొని తడిసిపోతున్నాయంట. మాకు కాదయ్యా తడిసేది, గ్రామాల్లో ఉండేటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఇప్పుడు తడుస్తున్నాయి. రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అధికారం వస్తే నీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను రక్షించేది ఎవరు గుర్తుపెట్టుకోండి. అధికారం రేపు నువ్వు రానప్పుడు నువ్వు మొగోడివైతే ఈ రాష్ట్రంలో ఉండాలా. మీరు మొగోళ్ళు అయితే రేపు అధికారం కోల్పోయిన తర్వాత ఇదే రాష్ట్రంలో మీరు ఉండేటువంటి ధైర్యం ఉంటే ఇటువంటి ప్రోత్సహించండి. కూర్చొని తడిసిపోతాయంటే ఏందా తడిసిపోయేది? నేను రోజులు కొన్ని కోట్ల మందిని చూసినాం, ఒక బొచ్చంతా చూసినాం. ఏం చేస్తావు మహా అయితే? ఏం చేస్తావు లోకేష్? నాకు అర్థం కావడంలా. లోపల పెడతావా, కొడతావా, చంపుతావా? ఎంతమందిని చంపుతావు, ఎంతమందిని కొట్టిస్తావు? రేపు నీ పరిస్థితి ఏంది అని చెప్పి నేను అడుగుతాండా. వినాశకాలం వస్తే విపరీత బుద్ధి ఉంటుంది. ఈ విపరీత బుద్ధి వచ్చి నువ్వు చేస్తున్నావు. లోకేష్ గారు, నీకు ధైర్యం ఉంటే రేపు ఇదే రాష్ట్రంలో నువ్వు వచ్చి నివాసం ఉండగలిగితే నీకు సాష్టాంగం పడతా నువ్వు చేసేటువంటి అరాచకాలు. గుర్తుపెట్టుకో. ఏం భయపడిస్తావా? ఎవడు నువ్వు? అసలు ఏ అధికారం ఉంది నువ్వు మమ్మల్ని భయపడించేదానికి? ఏ అధికారం ఉంది మా మీద నువ్వు తప్పుడు కేసులు పెట్టడానికి? నీకు ఏ అధికారం ఉంది?